కులగణన సర్వేపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కులగణనలో ఎలాంటి బ్యాంకు వివరాలు అడగడం లేదని, సర్వే వల్ల ఎలాంటి నష్టం జరగదన్నారు. ఇప్పటికే 30% సర్వే పూర్తయిందన్నారు. తమ ప్రభుత్వం 11 నెలల్లో 45,000 ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు పొన్నం ప్రభాకర్. కొత్తగా రాష్ట్రంలో ఒక ప్రణాళిక తయారు చేసిన తర్వాత ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకురావాలనే ఆలోచనతో దేశానికి ఒక దిక్సూచిగా ఈ సర్వే జరుగుతూ ఉంది. ఈ సర్వేకు దుష్ప్రచారం చేసే వాళ్ళ కర్మ, కానీ ఈ సర్వే కావాలని డిమాండ్ చేసిన వాళ్ళు కూడా కనబడతలేరు. సంఘాల వాళ్ళు, బీసీ సంఘాలు, ఎస్సీ ఎస్టీ సంఘాలు ఏమైంది, ప్రభుత్వం ఎందుకు సర్వే చేస్తలే అని రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ధర్నాలు చేసేవాళ్ళు. వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, కుల సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నా, కొన్ని గ్రామాల్లో మీ కులాలను చైతన్యించేయండి. మేము ఇంత కులం, అంత కులం, బాగా మాది ఇంత సంఖ్య అని చెప్పిన వాళ్ళు ఈ రోజు సర్వేలో మీ రికార్డులు నమోదు చేయించుకోండి. రేపు పొద్దున ప్రభుత్వం ఇచ్చే పథకాల్లో మీకు సరి అయిన విధంగా వాటా వచ్చే విధంగా మీ యొక్క నమోదులు చేయించుకునే కార్యక్రమంలో కూడా చైతన్యవంతులు కావండి. ప్రజలను చైతన్యవంతం, మీ సంఘాలకు చైతన్యం చేయమని చెప్పి కోరుతూ, దీనికి పోరాటం వచ్చినా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. అట్లనే మామూలు ఎమ్యులేటర్లు కూడా పోయిన వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలని, వాళ్ళతో సౌహృద వాతావరణంలో సమాచారం తీసుకోవాలని కోరుతూ, ఆ కార్యక్రమాన్ని కూడా దయచేసి అందరూ భాగస్వాములు కావాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, గ్రంథాలయ వారోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తాం.